హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. నిజంగానే ఈరోజు మ్యారేజెస్ అంటే చాలా భయం వేస్తుందండి. నిజంగా మీ పిల్లలకి అది అబ్బాయి అయినా కావచ్చు, అమ్మాయి అయినా కావచ్చు, ఒకప్పుడు మ్యారేజ్ చేసుకోవాలి అని అంటే నిజంగా అత్తమామలు ఎలా ఉంటారో, లేదంటే ఆడపడుచులు ఎలా ఉంటారో, ఆడపడుచులు ఉంటే చాలా ప్రమాదము. ఎందుకంటే అత్తగారి తర్వాత ఆడపడుచుల పోరెక్కువగా ఉంటుంది, ఇలా అలా చెప్పేవాళ్ళు. బట్ ఎప్పుడైతే నిజంగా మ్యారేజ్ అనే పదం వినగానే ప్రతి ఒక్కరికి గుర్తొస్తుంది, అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా, లేదంటే అబ్బాయి అయితే గర్ల్ ఫ్రెండ్ ఉందా, ఇలా ఆలోచించాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. సో ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం, నిజంగా మీ పిల్లలు ఎవరైనా కానివ్వండి, అమ్మాయి అయినా అబ్బాయి అయినా కానివ్వండి, వాళ్ళకి మ్యారేజ్ మీరు చేస్తున్నారు అనంటే ఇవన్నిటిని గుర్తుపెట్టుకొని ఒక 5 విషయాలైతే ఈరోజు మాట్లాడుకుందామండి. సో ఇక ఫస్ట్, మీరు నిజంగానే చాలామంది పేరెంట్స్కి లవ్ మ్యారేజెస్ అంటే ఇష్టం ఉండదు. ఎస్, కానీ ఇప్పటి రోజుల్లో ఏమైపోయాయంటే వాళ్ళకి కనీసం వాళ్ళు ఇష్టపడిన వాళ్ళతో మ్యారేజ్ అన్నా చేస్తే కనీసం మన కళ్ళ ముందన్నా ఉంటారు, లేదంటే బ్రతికన్నా ఉంటారు. లేకపోతే ఏమవుతుంది, వీళ్ళు వాళ్ళని చంపేసి వాళ్ళు వీళ్ళని చంపేసి మొత్తానికి అందరూ కలిసి బ్రతికున్న వాళ్ళు కాస్త జైల్లో ఉండడం, లేదు అనుకుంటే వీళ్ళు చంపేసి ఆ నేరాన్ని ఆ కుటుంబం మీద మొత్తానికి మోపి ఇక ఆ యొక్క నిందలు భరించలేక కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవడం ఇలాగా జరుగుతూ వస్తున్నాయండి. నిజంగా వీటిని అరికట్టాలంటే ఇక ఏం చేస్తాం, మీకు నచ్చినా నచ్చకపోయినా వాళ్ళు చెప్పినట్టు చేయడమే. వాళ్ళు ఇష్టపడిన వాళ్ళతో పెళ్లి చేయడమో, లేదంటే వాళ్ళకి నచ్చ చెప్పడమో చేయాలి. అంతేకాని ఈ రకంగా విచ్చలవిడితనంగా అసలు ఎలా అయిపోతున్నారు. అమ్మాయిలు కూడా ఇప్పుడు తక్కువగా లేరండి. అప్పట్లో అబ్బాయిలే ఇలా చేస్తున్నారేమో అని అనుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు చూస్తే అన్ని అమ్మాయిలు కూడా ఇష్ట ప్రకారంగా వాళ్ళు చదువుకుంటున్నారు అని మనం అనుకుంటూ ఉంటాము. కానీ వీళ్ళు వేరే వేరే దగ్గరికి చోట్లకు వెళ్ళి అక్కడ ఫ్రెండ్స్ అని అలా కొద్దిగా లగ్జరీ లైఫ్ని అనుభవిస్తూ రకరకాల ఫ్రెండ్షిప్లతో ఇలాగా పాడైపోతారు. అలా అని అందరూ ఇలాగే ఉంటారని కాదులేండి, కానీ పేరెంట్స్ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఒక విషయం, మీ పిల్లలు ఏం చేస్తున్నారా అనేది ఎప్పుడు కూడా గమనించుకుంటూ ఉండాలి. అలాగే వాళ్ళకి ఏజ్ వచ్చినప్పుడు వాళ్ళని ఇంకాస్త గమనించడం అనేది చాలా ముఖ్యం. అలాగే మ్యారేజ్ ఆ ఏజ్ వచ్చినప్పుడు కనీసం వాళ్ళకి ఇంకా ఎక్కువ వాళ్ళ మైండ్ పొల్యూట్ అవ్వకముందే కనీసం మ్యారేజెస్ చేసేసేయండి. అంతేకాని వాళ్ళని 30+, 40 దాకా తీసుకుని వెళ్తూ ఉంటే వాళ్ళకి ఏమైపోతుంది, ఆ లేనిపోని ఆలోచనలు, అలాగే వాళ్ళు చేసేసుకొని ఇలా ఉన్నారే, వీళ్ళు ఇంత బాగున్నారే అని కాస్త ఎక్కువ అంటే చదువు అయిపోయిన వెంటనే కొన్నిసార్లు మ్యారేజ్ చేసేసేయడం కూడా మంచిదే. ఇంకొన్నిసార్లు మనం ఏమనుకుంటాం, మ్యారేజెస్లో ఏముందిలే, వీళ్ళు చదువుకోవాలి, వీళ్ళ కాళ్ళ మీద వీళ్ళు నిలబడాలి అని చెప్పి చాలానే అనుకుంటారు కదా జనాలు. కానీ ఎక్కువ తెలివితేటలు ఎక్కువైపోయి కూడా ఈ ఇంటర్నెట్ వల్ల వాటి వల్ల మంచి తెలుసుకునే వాళ్ళు కొంతమంది అయితే, చెడు తెలుసుకునే వాళ్ళు ఇంకొంతమంది అయిపోతున్నారు. సో కాబట్టి మీరైతే మీ పిల్లల్ని చాలా జాగ్రత్తగా పెంచడం, అలాగే పెళ్ళిళ్ళు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వాళ్ళని 1కి 2 సార్లు ఎంక్వైరీ చేసుకోండి. అబ్బాయి నిజంగా జాబ్ చేస్తున్నాడా, నిజంగా ఆ అబ్బాయి తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళు, ఆ అబ్బాయికి సిబ్లింగ్స్ ఎవరైనా అక్క చెల్లెళ్ళు ఉంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది ఎంక్వైరీ అయితే చేసుకోండి. ఇన్ని ఎంక్వైరీలు చేసుకున్నా జరగాల్సిన పనులు అయితే కొన్ని జరిగిపోతూనే ఉంటాయి. ఎందుకంటే వరకట్నాలని కానివ్వండి, అలాగే అత్తలైతే నిజంగానే వాళ్ళ పిల్లలు ఖచ్చితంగా బయటికి వెళ్ళి అంటే ఎవరో ఒకరి నుంచి పెళ్లి చేసినప్పుడు వాళ్ళ భర్తలు వాళ్ళ కూతుర్ని చాలా ప్రేమగా చూసుకోవాలని అనుకుంటారు. కానీ ఇంటికొచ్చిన కోడల్ని మాత్రం ఎందుకో తెలియదు ఆ ప్రేమ చూపించడానికి చాలా కష్టమైపోతుంది. భర్త అంటే ఆ అమ్మాయి భర్త తన మీద కొద్దిగా ఎక్కువ ప్రేమ చూపించినా అత్తలు తట్టుకోలేకపోతున్నారు. ఎందుకంటే నా కూతురు అక్కడ కష్టపడుతుంటే ఈ అమ్మాయి ఏంటి ఇంత హ్యాపీగా ఉంది, నా కొడుకేంటి అస్సలు కష్టపడట్లేదు అన్నట్టుగా నిజంగా చాలా అంటే చాలా లోపలే వాళ్ళకి మనసుకి చాలా ఇబ్బంది అయితే కలుగుతూ ఉంటుంది. ఆ కోపాన్నంతా ఏం చేస్తారు, కోడళ్ళ మీద చూపిస్తున్నారు. బట్ కోడళ్ళు కూడా కొంతమంది తక్కువేం కాదులేండి. ఎందుకంటే పోనీలే అని చెప్పి అత్త చనువిచ్చింది కదా అని చెప్పేసి మంచం ఎక్కినట్టు చంకెక్కినట్టు
చేస్తూ ఉంటారు కొంతమంది కోడళ్ళు. ఇక్కడంతా తీసుకుపోయి అమ్మగారింట్లో పెట్టడం. సో, రెండూ తప్పేనండి. సో, మీకు ఇంటికొచ్చిన కోడల్ని మీరు చాలా జాగ్రత్తగా చూసుకోండి. మీ ప్రేమతో మార్చుకోండి. అంతేకాని వాళ్ళేదో పగపట్టినట్టు వాళ్ళని ఇబ్బందులు పెడితే మీకేమొస్తుంది? ఇంకా ఏం చేస్తారు? వాళ్ళు ఈ బాధలను తట్టుకోలేక మీ కొడుకుల్ని తీసుకుని వెళ్ళి వేరే కాపురాలు పెడతారు. అంతే కదా జరిగేది. అదేదో మీరే కాస్త మార్చుకోండి. మీరు ప్రేమతో చెప్పుకోండి. అమ్మ అలా కాదు, ఇలా కాదు అని చెప్తే ఖచ్చితంగా మారుతారు కదా! అందరు కోడళ్ళ గురించి చెప్పట్లేదు కొంతమంది. ఇక అలాగే చదువుకున్న అత్తామామను చేసుకుంటే కొద్దిగా లాభం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి మీ సంపాదన మీద ఆశ ఉండదు కాబట్టి మీరు సంపాదించుకుంటే మీరే ఖర్చు పెట్టుకోవచ్చు. అలాగే జాగ్రత్త కూడా చేసుకోవచ్చు. అలాగే చాలా వాటి పట్ల అవేర్‌నెస్ అనేది ఉండాలి. నిజంగానే మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే స్టార్టింగ్‌లోనే వాళ్ళని ఏదో ఒక మీ పేరెంట్స్‌కి చెప్పి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇప్పించడమో అలా చేయండి. అంతేకాని అది అంటే చాలామంది పేరెంట్స్‌కి చెప్పలేక భయపడి కామ్‌గా ఉండిపోతారు. చివరికి చనిపోయే స్థితికి తీసుకొని వస్తారు. ఆ సిట్యుయేషన్ అంటే వీళ్ళు చనిపోవడమో, లేదంటే వాళ్ళని చంపేసేయడమో అలాంటి సిట్యుయేషన్ దాకా తీసుకొస్తారు. అలా కాకుండా మీ బాధని మీ పేరెంట్స్‌తో పంచుకోండి. అలాగే నెక్స్ట్ కొద్దిగా అత్తామామలు కానీ ఎవరైనా ఇబ్బంది పెడుతూ ఉంటే ముందుగానే అదే వీళ్ళకి కూడా ఒకటే మీ పేరెంట్స్‌తో మాట్లాడించమో, లేదంటే పోలీసుల దాకా వెళ్ళి ఫస్ట్ కానీ కంప్లెయింట్ చేస్తే కాస్త భయపడన్నా ఉంటారు. సో, వీటన్నిటిని చాలా జాగ్రత్తగా ఆడపిల్లలైతే గమనించుకుంటూ ఉండండి. ఇప్పుడు మగపిల్లలు కూడా గమనించుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఫోటోషూట్స్ అని కొండల మీదకి తీసుకొని వెళ్ళి అక్కడ తోసేస్తున్నారు. ఆ డ్రింక్‌లో ఏదో ఒకటి కలిపేస్తున్నారు. వీటన్నిటి గురించి చాలా అవగాహన కలిగి మీరు బయటకి ఎక్కడికి వెళ్ళకండి. మ్యారేజెస్ అయ్యేంత వరకు కూడా మీరు చాలా జాగ్రత్తగానే ఉండండి. ఈ ఫోటోషూట్లు తర్వాతైనా చేసుకోవచ్చు. ప్రాణమే పోతే ఇంకేమీ చేసుకోలేం కదా! సో, కాబట్టి మీ ఆడపడుచులైనా ఎవరితో అయినా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. ఎవరికి ఓవర్‌గా చనువివ్వకండి. అలాగే దాని తర్వాత బాధపడకండి. సో, వీటన్నిటిని అవగాహన పెట్టుకొని మీ మ్యారేజెస్ లైఫ్‌ని మీరు పార్ట్నర్స్‌ని చేసుకోండి. అలాగే లవ్ మ్యారేజెస్ వాళ్ళు కూడా గుడ్డిగా ఎవరిని నమ్మకండి. సో, ప్రతి ఒక్కరు కూడా ఒక అవగాహన జీవితాన్ని కలిగి ఉండడం మంచిదని నా ఉద్దేశం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.